మన దేశం మన దేశం మహిళలు గుండెలో పెట్టుకోవాలంటే ఒకరున్నారు, సావిత్రిబాయి పూలే. ఇప్పుడు ఉన్న అన్ని ఉద్యోగాలలో మహిళలు ఉన్నారంటే కారణం సావిత్రిబాయి పూలే. అమ్మ నాన్న మనకి జన్మనిస్తే సావిత్రిబాయి పూలే ఆడవాళ్ళకి చదువు పరిచయం చేసింది. ఆ కాలంలో మూఢనమ్మకాలని రూపమార్చి బడికి ఆడపిల్లలని పట్టుకెళ్ళారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగావ్ అనే ఊరిలో 1831 జనవరి 3వ తేదీ సతారా జనవరి 3న జన్మించింది. 8 సంవత్సరాలకే ఆమె పెళ్లి జరిగింది. ఆమె భర్త పేరే జ్యోతిరావు పూలే. ఆమె భర్తకి అతని చదువు చెప్పాడు. 1848లో ఆమె ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసింది. ఆమె వెళ్ళే దారిలో ఆమెకు పెండ, బుడ్డ, నీళ్ళు అవి వేసేవాళ్ళు. అందుకనే ఆమె 2 చీరలు పెట్టుకొని వెళ్ళేది. స్కూల్కి వెళ్ళినాక పెట్టుకున్న చీరను తీసి కట్టుకొని క్లాస్ చెప్పి పోయేటప్పుడు ఆ బుడ్డ చీరను కట్టుకొని వెళ్తుంది. ఎందుకంటే మళ్ళీ బుడ్డ నీళ్ళు అవి వేస్తారు కాబట్టి ఆ చీర కట్టుకొని వెళ్ళేది. ఒకరోజు ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అతను సతాయిస్తూ ఉంటే ఆయన చెంప పలగొట్టింది. అప్పటి నుంచి చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళందరూ సావిత్రిబాయి పూలేని చూస్తే చాలా భయపడ్డారు. 1852లో ఆమె మహిళా మండల్ ప్రారంభించింది. 1873లో ఆమె సత్యశోధక్ సమాజ్ ప్రారంభం చేసింది. ఆ కాలంలో భర్త చనిపోతే గుండు కొట్టేవాళ్ళు, అట్లయితే సావిత్రిబాయి పనిచేసింది. ఆ కాలంలో చాలా మంది అనాథ పిల్లలను అన్నం పెట్టి పెంచుకునేది. 1897లో ఆమె ప్లేగ్ వ్యాధితో చనిపోయింది. సావిత్రిబాయి పూలే అంటే మాకు చాలా ఇష్టం.